Namaste Andy. I'm Dr. Raga Samhita from Medsi IVF Hospitals. I'm a fertility consultant here. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నేను ప్రతి పేషెంట్కి చెప్పాలనుకునే టాపిక్. ఎందుకు అని అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఒక డిసీజ్ వచ్చే ముందే మనం అది ఎలా రాకుండా ఆపగలుగుదాం అనుకున్నామో మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇన్ఫర్టిలిటీ అనేది ప్రతి 10 మందిలో ఒకరికి కనిపిస్తుంది ఈ మధ్యలో మనకి. సో ఇది అనేది మనం ఎలా ప్రివెంట్ చేయగలం? మీ వయసు 20 నుంచి 30 మధ్యలో ఉంటే మీరు ఈ స్టెప్స్ తీసుకోగలిగితే ఇన్ఫర్టిలిటీని మనం ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు ఆర్ ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఆపగలుగుతాం. సో ఏంటివి? నంబర్ 1, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఒకటి పాటించాలి. బయట జంక్ ఫుడ్ తగ్గించాలి. లైఫ్ స్టైల్ చేంజెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎక్సర్సైజ్. డైలీ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మనం చేయగలగాలి. వీక్లీ 1 day ఆఫ్ తీసుకోవచ్చు, కానీ డైలీ ఎక్సర్సైజ్, హెల్దీ ఫుడ్స్ ఈ రెండు లైఫ్ స్టైల్కి సంబంధించినవి. నెక్స్ట్ ఏంటి అని అంటే మన జెనెటికలీ మన ఎగ్ రిజర్వ్ అనేది డిటర్మైన్ అయి ఉంటుంది చాలామందికి. సో ఇది సపోజ్ మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నారు, పెళ్ళి పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నారు, AMH అనే ఒక సింపుల్ టెస్ట్ చేసుకోగలిగితే మనం ఎక్కడ ఉన్నాం, మన ఓవరీ అనేది రిజర్వ్ ఎంత ఉంది, మనం వేర్ ఆర్ వి స్టాండింగ్ అనేది ఒకటి తెలుస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, మీ హస్బెండ్ ఒక సింపుల్ సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసేసుకోండి. ఇవన్నీ చేసుకోగలిగితే ఏంటంటే వేర్ ఆర్ వి స్టాండింగ్, మన ఫర్టిలిటీ ప్రొఫైల్లో అనేది మనకు తెలుస్తుంది. వెయిట్ చేయగలుగుతామా, పర్లేదా, లేదు మనకు టైం ఉందా అనేది మీకు తెలుస్తుంది. గిల్ట్ ఫ్రీగా మీరు మీ టైంని స్పెండ్ చేసుకోవచ్చు వెయిట్ చేద్దాం అనుకున్నప్పుడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ పేషెంట్ ఆస్క్ మీ ఇస్, నా ఫస్ట్ బేబీ నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? మీకు ఏ ప్రాబ్లం లేకుండా మంచి హెల్దీ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ రావాలి అని అంటే మీరు 29-28 ఇయర్స్ కల్లా మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేయాలి, డెలివరీ అయిపోవాలి. మీ సెకండ్ ప్రెగ్నెన్సీని అప్పుడు మీరు 32-33 లోపల ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఐడియల్ అండి, కానీ అందరికీ ఇది కుదరదు కదా, బికాజ్ వీఆర్ ఆల్ వర్కింగ్ ఉమెన్. సో అప్పుడు మనం ఏం చేసుకోగలుగుతామంటే నేను చెప్పిన పద్ధతులు ఫాలో అవ్వచ్చు. ఒకటి, లైఫ్ స్టైల్ హెల్దీగా ఫాలో అవ్వడమే కాకుండా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మెడిసిన్స్ మేము ఇస్తాము, అవి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే బ్లడ్ టెస్ట్స్, AMH అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్. థైరాయిడ్ బాగుందా, AMH అంతా బాగానే ఉందా అనేది మనం చేసుకోగలిగితే వీ కెన్ వెయిట్. అన్నీ బాగున్నాయి అంటే, లేదు బాగాలేదు అంటే మేము మీకు చెప్తాం, లేదండి కొంచెం తొందరగా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి. సో మీకు కనుక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మెడ్సి IVF హాస్పిటల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని లిస్ట్ అయి ఉన్నాయి. ప్లీజ్ కాల్ us అండ్ బుక్ అన్ అపాయింట్మెంట్.